ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. మ్యాథమెటిక్స్ ఫస్ట్ క్లాస్ నుంచి ఉన్నాయి. గో అండ్ చెక్ మై ఛానల్. టెట్ ఆస్పిరెంట్స్ పేపర్ 1 వాళ్ళకి యూజ్ అవుతుంది. ఫస్ట్ క్లాస్ నుంచి ఫాస్ట్ ర్యాపిడ్ రివిజన్గా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ let's start our part 2 with fourth chapter, that is factors and multiples. So our fourth chapter is factors and multiples. So already factors and multiples గురించి already before previous classes లో చూసేసాం. సో అగైన్ స్టార్ట్ చేసేద్దాం. సో అందుకనే చెప్తున్నా, స్టార్టింగ్ ఎవరైనా చూడకపోతే బిఫోర్ క్లాసెస్ చూడండి. ఫోర్త్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ కొన్ని రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి. సో బేసిక్స్ నుంచి చూస్తే మీకు అన్నీ అర్థమైపోతుంది. ఇది ఇప్పుడు సెకండ్ టైం థర్డ్ టైం వచ్చినప్పుడు మీకు అది రివిజన్గా వస్తుంది అండ్ ఫాస్ట్గా నేర్చుకోవచ్చు. కొత్త కాన్సెప్ట్ని కొత్తగా చూస్తున్న దాని బదులు బిఫోర్ వెళ్ళి బేసిక్స్ చూసుకున్నామంటే మీకు ఈజీగా చూడంగానే వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్, వాట్ ఆర్ ద మల్టిపుల్స్, వాట్ ఈజ్ ఎల్సిఎం, వాట్ ఈజ్ హెచ్సిఎఫ్, ఇవన్నీ ఈజీగా తెలిసిపోతుంది. సో దట్ బిఫోర్ క్లాసెస్ చెక్ చేసుకోండి. గో అండ్ చెక్ మై ఛానల్. వీడియోస్ చూడండి, స్టార్టింగ్ టు ఎండింగ్ చూడండి. సో దట్ మీకు క్లారిటీ వచ్చేస్తుంది టాపిక్స్ మీద. లెట్స్ స్టార్ట్. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్? What is meant by factors? A factor is a number which divides another number without leaving a remainder. Look here, 12 divided with 4. So in 3 table, 12 will be divided with 4. So 12 also divided with 4 equal to 3. Both 3 and 4 are the factors. So 3 తోటి 4 తోటి 12 డివైడ్ అవుతుంది కాబట్టి సో 3, 4 అనేటివి ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 అనమాట. క్లియర్? అండ్ బై మల్టిప్లికేషన్స్తో అయితే పాసిబిలిటీస్ ఏమున్నాయి? సో 1 12s are 12 వస్తుంది, అండ్ 2 6 ఆల్సో 12 వస్తుంది, అండ్ 3 4s ఆల్సో 12 వస్తుంది. సో అండ్ బై డివిజన్ 12 divided with 1 means you will get the 12, and 12 divided with 2 is also 6. So 12 3s are possible undi, and division lo 4 to possible undi, and 6 to possible undi, and 12 to possible undi. So these 1 2 3 4 6 and 12 are all factors of 12. Got it? And here we have only both 3 and 4 are the factors, and here we have possibilities. All these rectangles can be used to find the factors more pair. So factor space of a number. Let us draw all possible rectangles having 12 square units to find the factors of 12. Look here, 12. So 1 into 12, 12, and 3 4s are 12. Yes, 12, and 6 into 2. 6 2s are 12, and 4 3s are also 12. You will get 12, and 2 6 are also 12. You will get 12. And here are some facts to know. Every number except the number 1 has at least 2 factors. The number 1 has only one factor. The two definite factors of a number are 1 and the number itself. So ఎన్లార్జ్మెంట్ ఉంది కాబట్టి క్లాస్లో కొంచెం ఇన్డెప్త్గా ఉంటుంది. సో ఇప్పటి నుంచి క్లాసెస్ అనేటివి కొంచెం స్లో అయినా పర్లేదు, పర్ఫెక్ట్గా నేర్చేసుకుందాం. అండ్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అనేది క్లారిటీ వచ్చింది కదా. ఏదైతే నెంబర్ డివిజన్ చేస్తుందో that are the factors of that number. Next division method, HCF by prime factorization method చూసాం కదా. Next division method, to find the HCF of two numbers by division method we have to follow these steps. Let us consider two numbers. So 192 with 72. So 192 ని 72 తోటి డివిజన్ చేయాలి. Let's start. 72 2s are, so you will get 142. Then what is the remainder? You will get here 48. Then again you have to divide 72. Okay, and 48 ones are 48. You will get 24. Again 48 you have to do the division. 24 2s are 48. You will get the remainder 0. So look here, the HCF of 72 and 192 is whatever the last divisor undo. So a divisor me answer. So look here, while doing division, this is the dividend, this is the divisor, here this is dividend, this is divisor, అండ్ ఇక్కడ వచ్చిన దాన్ని కోషంట్ అంటారు. కోషంట్ పైన కూడా రాస్తుంటారు కొంతమంది. అండ్ ఆన్సర్ డివిజన్లో అంటే కోషంటే, అండ్ ఫైనల్గా వచ్చే ఇక్కడ వచ్చే రిమైండర్ అని చెప్తారు. 0 ఆర్ ఎనీ నెంబర్ వస్తుంటుంది, సో దాన్ని రిమైండర్ అంటారు. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ here facts to know. If two numbers have their HCF is 1, they are known as co-prime numbers.
సో ఏదైతే హెచ్సిఎఫ్ 1 వస్తుందో దే ఆర్ కోప్రైమ్ నెంబర్స్. కోప్రైమ్ నెంబర్స్ need not be prime numbers. సో కోప్రైమ్ నెంబర్స్ అనేటివి need not be ఏ ప్రైమ్ నెంబర్ కావాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ హెచ్సిఎఫ్ ఆఫ్ నెంబర్స్ is smaller than or equal to the smallest of the given number. And next we have some exercise regarding to this prime factorization and division method. And next our topic is about multiples. సో ఇప్పటిదాకా ఫ్యాక్టర్స్ చూసాం కదా, లెట్ స్టార్ట్ అవర్ నెక్స్ట్ టాపిక్ దట్ ఈజ్ మల్టిపుల్స్. సో మల్టిపుల్స్లో అయితే అబ్జర్వ్ ద ఫాలోయింగ్. సో హియర్ 8 into 1 is equals to 8, 8 2 is 16, 8 3. సో మల్టిపుల్స్ అంటే సేమ్ నెంబర్కి నెక్స్ట్ వచ్చే ఆర్డర్స్ అనమాట. వచ్చే ఏవైతే ఆన్సర్స్ ఉన్నాయో 8 టేబుల్లో, సో దీస్ ఆర్ ద మల్టిపుల్స్ ఆఫ్ 8. సో హియర్ 8 has been multiplied by 1, 2, 3 and 4. Consequently, to get the products, so whatever the products దీనే మల్టిపుల్స్ అంటారు. సో ద మల్టిపుల్స్ ఆఫ్ 8 ఈజ్ 8, 16, 24, 32. సో మల్టిప్లికేషన్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్నే ప్రోడక్ట్ అంటారు. ఈ ప్రోడక్ట్స్ ఏవైతే లైన్గా ఉందో ఇది మల్టిపుల్స్ ఆఫ్ 8 అని చెప్తారు సింపుల్గా చెప్పాలంటే. సో 8 మల్టిపుల్స్ అంటే 8 టేబుల్లో వచ్చే ప్రోడక్ట్స్ అన్నీ ఇవి మొత్తం మల్టిపుల్స్ అవుతాయి. క్లియర్? సో మల్టిపుల్స్ ఆఫ్ 8 ఈజ్ 8, 16, 24 and 32 and so on. సో మల్టిపుల్స్ ఆఫ్ 2 అంటే సో 2 టేబుల్లో వచ్చే 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6. సో దాని ప్రోడక్ట్స్ అనమాట. సో 4 అయినా అంతే, 5 అయినా అంతే. సో మల్టిపుల్స్ అంటే ఇది ఈజీగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఫ్యాక్టర్స్ అంటే కూడా ఆల్రెడీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినాం కదా, సో ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి అనేది. సో మల్టిపుల్స్ అంటే ఇది సింపుల్గా. సో ద ఫస్ట్ మల్టిపుల్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ నెంబర్ ఇట్ సెల్ఫ్. ఎస్, సో ఏదైతే మల్టిపుల్ ఆఫ్ 8 అంటే యూ విల్ గెట్ ద ఫస్ట్ మల్టిపుల్ 8 ఓన్లీ. వై? బికాజ్ 8 1s are 8 కదా. సో సెకండ్ నెంబర్ మల్టిపుల్స్ అంటే యూ విల్ గెట్ 2 1s are 2. సో అదే చెప్పారు ఇక్కడ ఫస్ట్ పాయింట్. అండ్ దెర్ ఈజ్ నో ఎండ్ బై ద మల్టిపుల్స్ ఆఫ్ ఏ నెంబర్. సో ఎండ్ అనేది ఏమి ఉండదు. సో మనం టేబుల్స్కి అయితే అప్ టు 8 10s are 80 అక్కడ వరకే చెప్తాం. సో 8 11s ఉంటుంది, 8 12s ఉంటుంది. సో ఎండ్ అనేదే నెంబర్స్కి ఉండదు. సో నెక్స్ట్ పాయింట్ అదే. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ప్రాపర్టీస్ ఆఫ్ multiples. Here one question is there, write down the first 10 multiples of 7. So first 10 multiples of 7 అంటే 7 టేబుల్లో వచ్చే ప్రోడక్ట్స్. సో 7 1s are 7. నెక్స్ట్ వచ్చేది 14, నెక్స్ట్ 7 3s are 21, 7 4s are 28. Whatever the answers you have to write down here, those are the multiples. And next we have properties of multiples. Every number is a multiple of itself. Yes, every number is a multiple of 1. Every multiple of a number is greater than or equal to the number. 0 is a multiple of every number. The smallest multiple of a number is a number itself. The multiples of an even numbers are always even numbers. So multiples of an odd numbers or alternative odd and even. సో హియర్ మల్టిపుల్స్ అనేది ఈజీగా గుర్తుపెట్టుకున్నారు కదండి, మీకు కాన్సెప్ట్ అర్థమైపోతే సరిపోతుంది. అండ్ 1-2 టైమ్స్ రివిజన్ ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ కొన్ని సమ్స్ చేసేయండి, ఈజీగా మ్యాథ్స్ ఫినిష్ చేసుకోవచ్చు పేపర్ 1 వాళ్ళు అయితే. And next, multiples of even numbers or even. Multiples of odd numbers or alternatively odd and even numbers. So multiples of even numbers అంటే కంపల్సరీ ఈవెన్ నెంబర్స్ వస్తాయి. అండ్ మల్టిపుల్స్ ఆఫ్ ద ఆడ్ నెంబర్స్ అయితే ఆల్టర్నేటివ్గా ఆడ్ వస్తుంది అండ్ ఈవెన్ నెంబర్స్ కూడా వస్తుంది. ఎగ్జాంపుల్ 3 6 9 12 చూడండి, ఆల్టర్నేటివ్ దానిలో ఈవెన్ నెంబర్స్ వచ్చినాయి, రిమైనింగ్ ఆడ్ వస్తున్నాయి అలా అనమాట. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్. లుక్ హియర్, మల్టిపుల్స్ నెక్స్ట్ 4 మల్టిపుల్స్ అంటే 6 టేబుల్లోనే నెక్స్ట్ వచ్చే 4 మల్టిపుల్స్. సో 6 4s are 24, 6 5s are 36, 6 are 36 ఇలా అనమాట. సో నెక్స్ట్ మల్టిపుల్స్ అంటే అవే రాయాలి. సో 5 మల్టిపుల్స్ ఆఫ్ 13 క్వశ్చన్స్ అలానే చేస్తారు. సో యూ హ్యావ్ టు చెక్ అండ్ రైట్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ కాన్సెప్ట్ దట్ ఈస్ లోయెస్ట్ కామన్ మల్టిపుల్. Let us consider the numbers 4 and 6 and find out the multiples of both the numbers. సో మల్టిపుల్స్ ఆఫ్ 4 అంటే 4 1s are 4, 4 2s are 8. సో దాని మల్టిపుల్స్ రాసినాం 4v and 6v. సో ఏవైతే కామన్ ఉన్నాయో దాన్ని సర్కిల్ చేసినాం. సో ద కామన్ మల్టిపుల్స్ ఆర్ 12, 24, 36. అవుట్ ఆఫ్ దీస్ కామన్ మల్టిపుల్స్ 12 ఈజ్ ద మల్టిపుల్ విచ్ ఈజ్ ద లోయెస్ట్. సో 12 స్మాలెస్ట్ అండ్ లోయెస్ట్ కదా. సో 12 the smallest number that can be divided by the given number without leaving any remainder is called the lowest common multiple. Lowest common multiple is also called the least common multiple. So LCM of 3. So look here, some of the problems are there regarding to the LCM. Look this, LCM of 2 3 5. So multiples of 2 and 3 and 5 రాసుకున్నాం.
సో ఏదైతే సిమిలర్గా ఉందో దాన్ని సర్కిల్ చేసినాం. సో 30 పాసిబిలిటీ ఉంది అన్ని దాంట్లో. సో 30 రాసాం. అండ్ హియర్ LCM బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే సో జస్ట్ 18కి డివిజబుల్ మెథడ్ అయినా తీసుకోవచ్చు. సో 18కి ఇలా తీసుకుంటా. 18కి 2 9s అండ్ 3 3s. సో 2 into 3 into 3 క్లియర్. అండ్ 24కి అయితే అగైన్ 230 2 1s 2 2s అగైన్ 2 2 6 2 3s. సో 2 into 2 into 2 into 3 క్లియర్. సో 2 2 కామన్ ఉంది అండ్ 3 3 కామన్ ఉంది. సో మల్టిప్లై ద కామన్ ఫ్యాక్టర్ 2 and 3 and the remaining prime factors we get LCM. సో 2 into 3 ఇవి ఏదైతే ఉన్నాయో రాసా 2 into 3 and we have 3 into 2 into 2 3 into 2 into 2. సో 72 ఈజ్ యువర్ ఆన్సర్. అండ్ LCM బై కామన్ డివిజన్ మెథడ్ అండి. సో కామన్ డివిజన్ మెథడ్ అయితే నేను ఇందాక సింగిల్ నెంబర్తో చేశాను కదా. సో ఇక్కడ 3 నెంబర్స్ ఒకటేసారి చేసేస్తున్నారు. 2 6 అండ్ 2 8 అండ్ 2 10 అగైన్ 2 30 2 3 2 4 2 5 అగైన్ 2 నెంబర్లో 3 రాదు కాబట్టి లీవ్ దిస్ నెంబర్ అండ్ హియర్ 2 2s లీవ్ దిస్ నెంబర్. అండ్ ఏదైతే మల్టిపుల్స్ ఉన్నాయో అది ఇలా రాయాలన్నమాట. లుక్ హియర్ 2 into 2 into 2 into 3 into 2 into 5. So what you will get? You will get 240. So some of the exercises are there regarding to this. And next we have relationship of HCF and LCM. So relationship undi ఒకసారి చెక్ చేద్దాం. Here we have prime and composite numbers. Next topic, prime and composite numbers. Look here, prime numbers ante simple, any number greater than 1 which has only 2 factors. So prime numbers ki only 2 factors ఉంటాయి. That is 1 తో ఇప్పుడు for suppose 1 into 3. సో 3 into 1 ఇక ఎక్కడైనా 3 ఆప్షన్ ఉందా? నాట్ దేర్ నా. సో 2 ఫ్యాక్టర్సే ఉంది. 1 3కి వచ్చేసి 1 and 3 ఆర్ ద ఫ్యాక్టర్స్. సో ఈ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి 3కి. సో ఇది ప్రైమ్ నెంబర్. సో ఈ 2 కాకుండా 3 ఆర్ మోర్ ఉండేదాన్నే కాంపోజిట్ నెంబర్స్ అంటారు. క్లియర్. ఇక్కడ చూడండి, విచ్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ అండ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ ఏ ప్రైమ్ నెంబర్. సో 1తో అవుతుంది అండ్ ఇట్ సెల్ఫ్తో కూడా, అంటే ఆ నెంబర్తోనే అది మల్టిప్లై అవుతుంది. సో ఆ 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు దాన్ని ప్రైమ్ నెంబర్స్ అంటారు. సో హియర్ వీ హ్యావ్ ఎగ్జాంపుల్స్. సో 2 కూడా చూసుకోండి, 2 కూడా అంతే. 1 into 2 ఈక్వల్ టు 2 అవుతుంది. సో లుక్ హియర్, 1 into 2 అయినా 2 అవుతుంది అండ్ 2 into 1 అయినా 2 అవుతుంది. సో అంతకన్నా వేరే టేబుల్స్లో ఎక్కడైనా 2 నెంబర్ వస్తుందా? సో ఆన్సర్ 2 వస్తుందా? నో ఛాన్స్. ఓన్లీ 1 and 2. సో 2 ఫ్యాక్టర్సే ఉన్నాయి. 2 ఫ్యాక్టర్సే ఉండేదాన్నే ప్రైమ్ అంటారు. 3 ఆర్ మోర్ దాన్ 3 ఆర్ మోర్ దాన్ 3 ఉండేదాన్నే కాంపోజిట్ అంటారు. క్లియర్. సో లుక్ హియర్, composite numbers, a number which has more than 2 factors is called composite number. So 4 6. సో 4 వచ్చేసి 4 1s 4 అనొచ్చు, 1 4s అనొచ్చు, 2 2s కూడా 4 అనొచ్చు. క్లియర్. అండ్ 6 కూడా 1 6 6 6 1s 6 2 3s 6 3 2s 6. ఇక్కడ 4 ఉన్నాయి. సో అలా అనమాట. 2 మోర్ దాన్ 2 ఆర్ 3 ఆర్ మోర్ ఎక్కడ వచ్చినా కానీ, ఇక్కడైతే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, అది కూడా నెంబర్ ఇట్ సెల్ఫ్ అండ్ 1 తోటి మల్టిప్లై అయ్యేదాన్ని ఒక్కటే ప్రైమ్ నెంబర్స్ అంటారు. సో 2 ఫ్యాక్టర్స్ ఉండేదాన్ని ప్రైమ్ నెంబర్స్, మోర్ దాన్ 2 ఉండేదాన్ని కాంపోజిట్ నెంబర్స్ అంటారు. ఇది వెరీ సింపుల్ అండ్ 4th క్లాస్లో కూడా ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఎవరికైనా కావాలంటే గో అండ్ చెక్ మై ఛానల్ 4th క్లాస్ వీడియోస్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 and 100. సో 1 and 100కి ప్రైమ్ నెంబర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈజీ వేలో కొన్ని స్టెప్స్ ఇచ్చారు. టు ఫైండ్ అవుట్ ప్రైమ్, వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? సో ప్రైమ్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీ వే ఈ 7 స్టెప్స్లో ఉంది. సో చెక్ ఫస్ట్, వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? జస్ట్ రైట్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 100. Just write down 1 to 100, up to 100 write down. Okay, here up to 100 numbers are there. And next, what is the second step? Make a crown on 1 because it is a unique number. Yes,
make a crown. This is a unique number. And next, encircle 2 and cross all the numbers divisible by 2. So encircle 2 and 2తో వచ్చే నెంబర్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మొత్తం యూ హ్యావ్ టు క్రాస్ చేయాలి. సో 2ని సర్కిల్ చేసాం కదా, సో 2తో డివిజబుల్ అయ్యేవి నెక్స్ట్ 2 నెంబర్స్తో వచ్చేది 2 1 2 2 2 4 2 3 6 2 4 8 ఇలా 2తో డివిజబుల్ అయ్యేదాన్నంతా క్రాస్ చేయమంటారు. అండ్ నెక్స్ట్ స్టెప్ ఎన్సర్కిల్ 3. సో 3ని సర్కిల్ చేసేసి 3తో ఏవైతే 3 డివిజబుల్స్తో ఏదైతే నెంబర్స్ ఉన్నాయో అవి క్రాస్ అవుట్ చేయాలన్నమాట. క్రాస్ ద నెంబర్స్ డివిజబుల్ బై 3. సో 3 2 6 క్రాస్, 3 3 9 క్రాస్, 3 4 12 క్రాస్, సో లైక్ దట్. నెక్స్ట్ ఎన్సర్కిల్ 5. సో సర్కిల్ని 5 చేయాలి, 5ని సర్కిల్ చేయాలి, 5ని సర్కిల్ చేసి క్రాస్ ఆల్ ద నెంబర్స్ డివిజబుల్ బై 5. సో 5తో డివిజబుల్ అయ్యే 10, 5 2 10, 5 3 15, 5 4 20, like that you have to cross it. And next encircle 7. సో 7కి సర్కిల్ చేసి 7 డివిజబుల్ ఉండేది కూడా క్రాస్ అవుట్ చేయాలి. And 11, cross all the 11 possibilities. Continue this process till the numbers are either crossed out or encircled. సో ఇలా అప్ టు 100 వరకు ఏదో ఒకటి సర్కిల్ చేసి క్రాస్ అయ్యే నెంబర్స్ వరకు మీరు ఆ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయమన్నారు. సో ఆల్ ద ఎన్సర్కిల్డ్ నెంబర్స్, సో సర్కిల్ చేసిన నెంబర్స్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. ఓకే, ప్రైమ్ నెంబర్స్ అండ్ ద క్రాస్డ్ అవుట్ నెంబర్స్ ఎక్సెప్ట్ 1. సో క్రాస్ చేసే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కాంపోజిట్ నెంబర్స్ except 1. Okay, 1 is a unique number. The prime numbers between 1 and 100 are, so some of the prime numbers are here are there 2 3 5 7 11 13 17 19 23. So here some of the numbers are there. Clear? So this is about the prime and composite numbers. Here twin primes are there. So twin primes ante kontamandi confusion untadi. So look here, two prime numbers with a composite number in between are called twin primes. సో ప్రైమ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 ప్రైమ్ నెంబర్స్ మధ్యలో ఒక నెంబర్ ఉంటే దాన్ని మొత్తం కలిపించేసి 2 ప్రైమ్ నెంబర్స్ అని అంటారు. ఓకే, ట్విన్ ప్రైమ్స్. సో 2 ప్రైమ్ నెంబర్స్కి మధ్యలో ఉంటే కాంపోజిట్ నెంబర్ ఉంటే దాన్ని ట్విన్ ప్రైమ్స్ అంటారు. సో ఇది ప్రైమ్ నెంబర్, ఇది ప్రైమ్ నెంబర్ అనుకోండి, ఇక్కడ కాంపోజిట్ నెంబర్ ఉంటే ఈ 2ని ట్విన్ ప్రైమ్స్ అంటారు, ట్విన్ ప్రైమ్స్. సో ప్రైమ్కి కాంపోజిట్కి డిఫరెన్స్ తెలిసింది కదా. నెక్స్ట్ వీ హ్యావ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఏ కాంపోజిట్ నెంబర్ క్యాన్ బీ షోన్ యాజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ prime factors. This is called prime factorization. So there are two types of prime factorizations method, factor tree method and division method. So here prime numbers have only 2 factors. Yes, prime number ki 2 factors అని చెప్పాం కదా, ఒకటి 1 and the number itself. So composite numbers have more than 2 factors. Yes, 1 is neither prime nor composite. So 1 అనేది prime కాదు, composite కాదు. The only even prime number, so prime numbers లో even prime number ఏది అంటే 2. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఫ్యాక్టర్ ట్రీ మెథడ్. ఇది అయితే మెథడ్ చాలా ఈజీ, చాలా మందికి తెలిసి ఉంటుంది కదా, కానీ రివిజన్ కాబట్టి కంపల్సరీ 1 ప్రాబ్లం అయినా మనం సాల్వ్ చేస్తూ పోతున్నాం. సో లుక్ హియర్ 48. సో 48 ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. సో 48ని 2 తోటి పాసిబిలిటీ ఏముంది చూద్దాం. సో 2 2s are 4 and 2 4s are 8. సో డివిజబుల్. నెక్స్ట్ అగైన్ 2 తోటి ఎనీ టైమ్స్ 24 వెళ్తుంది, జస్ట్ మల్టిప్లై చేసుకొని 2 12s are 24 అండ్ అగైన్ దిస్ 12. సో ఈ 12ని 2 6s are 12 అండ్ అగైన్ 2 3s are 6. సో దీస్ 2 3 are the primes and here are the composite numbers. So the prime factorization of 48 is 2 into 2 into 2 into 2 into 3. సో ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ బై ట్రీ మెథడ్. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 మెథడ్స్ అన్నాం కదా, ఒకటి ట్రీ మెథడ్ అండ్ ఒకటి డివిజన్ మెథడ్. సో ట్రీ మెథడ్ అంటే ఇలా అండ్ దీస్ ఆర్ ద ప్రైమ్. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 48 ఈజ్ ఇవి ఏవైతే ఉందో ఇవి మల్టిప్లై చేయాలి. జస్ట్ రైట్ డౌన్, మల్టిప్లై చేయొద్దు. 2 into 2 into 2 into 2 into 3. This is your answer. And what is division method? In this method we divide the given number by the smallest prime number and continue division by prime numbers till we reach 1. So look here one example is there, division
Let us factorize 56 by division method. So 56 2 తో పాసిబిలిటీస్ 2 2s are 4. సో 5 minus 4 1 ఉంటుంది కదా, సో 1 ఇక్కడికి వెళ్తుంది 16కి బిఫోర్. సో 2 8s are 16. నెక్స్ట్ అగైన్ 2 1s are 2 and 2 4s are 8. 2 1s are 2, 2 4s are 8. Again 2 7s are and 7 1s are. Okay. The prime factorization of 56 is 2 into 2 into 2 into 7. Clear? So this is your answer. Prime factorization by division method. So two methods finish చేశారు, ఒకటి tree method and ఒకటి division method. Here is some of the exercises regarding to this only. Write all twin prime numbers between 1 and 100. Already ఇందాక exercise చేసాం కదా అదే. Pick out the composite numbers and pick out the prime numbers, and so prime and composites గురించి ఉంది exercise. And next we have this topic, highest common factor, that is HCF. Highest common factor, that is HCF. Let us consider two numbers 12 and 18. So factors of 12, factors అంటే ఆల్రెడీ చూసాం కదా. 12 ఏ నెంబర్తో మనకి డివిజబుల్, మల్టిప్లికేషన్స్లో 12 ఏ నెంబర్స్తో వస్తాయి అవే ఫ్యాక్టర్స్. సో 1 12s are 12 వస్తుంది, అండ్ 2 తోటి కూడా డివిజబుల్ అయిపోతుంది 12, 2 6 are 12, అండ్ 3 4s are కూడా 12 వస్తుంది, అండ్ 4 3s are కూడా వస్తుంది. సో 6 2s are కూడా వస్తుంది, అండ్ 12తో వస్తుంది. సో ఆ పాసిబిలిటీస్ ఏవైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవన్నీ రాయాలి. అండ్ 18కి కూడా 1 into 18s వస్తుంది, అండ్ 2 9s are 18, 3 6 are 18, 6 3s are, ఇలా పాసిబిలిటీస్ ఉన్నాయి, ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. వీ క్యాన్ సీ దట్ 1 2 3, లుక్ హియర్ 1 2 3 and 6. సో 6 పాసిబిలిటీస్ ఉన్నాయి. 1 2 1 2 ఉంది, 3 ఉందా 3 ఉంది, అండ్ 4 నాట్ దేర్, 6 ఉంది. సో 9 ఉంది, 18 ఉంది, ఇక్కడైతే లేదు. సో ఏవేవి పాసిబిలిటీస్ ఉన్నాయి, 1 2 3 సేమ్ 6. సో ఈ 6 ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ హ్యాస్ ద కామన్ ఇన్ బోత్. సో కామన్గా 12కి 18కి ఉన్న దాంట్లో కామన్ ఏముంది, 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, అండ్ 6 ఉంది. సో దీంట్లో హైయెస్ట్ ఏది నెంబర్ అంటే 6. సో బోత్ నెంబర్స్లో 6 ఉంది కాబట్టి 6. అవుట్ ఆఫ్ దీస్ కామన్ ఫ్యాక్టర్ 6 ఈజ్ ద గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ విచ్ ఈజ్ కామన్ టు బోత్ 12 and 18. So the greatest number which divides two or more numbers exactly without leaving a remainder is called highest common factor. Okay, and HCF of 3. Some of the example are there to find how to find this HCF. So HCF of 18 12 and 20, 18 12 and 16, 16. So factor pairs of 8. So 8 ki factors possibilities ఏమున్నాయి, 1 8 ఉంది, సో 8 1s ఉంది, అండ్ 2 4s, అండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 అండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 16. సో కామన్ ఏముందో అవి తీసుకోవాలి. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 8కి అయితే 1 2 4 and 8. సో 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అండ్ 12కి అయితే 1 2 3 4, అండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 16 కూడా రాసుకున్నాం. కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, 1 అయితే కామన్ ఉంది అన్నిట్లో, అండ్ 2 కూడా కామన్ ఉంది, అండ్ 4 కామన్ ఉందా, ఎస్ 4 కూడా కామన్ ఉంది. సో ఇంకా రిమైనింగ్ దాంట్లో ఏమీ కామన్ లేదు. సో 4 వరకు కామన్ ఉంది. సో 4 అనేది హైయెస్ట్ ఉంది కాబట్టి నెంబర్స్ 1 2 4 కంపేర్ చేస్తే 4th ఈజ్ అ గ్రేటర్ నెంబర్, హైయెస్ట్ ఉంది కాబట్టి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈజ్ 4. సింపుల్గా ఏదైతే హైయెస్ట్ ఉందో ఆ నెంబర్ HCF. అండ్ ఆల్టర్నేటివ్ మెథడ్, షార్ట్ కట్ మెథడ్స్ వచ్చేసి సేమ్ నెంబర్కి డివిజన్ చేయాలి. 2 4s are 8, 2 6s are 12, 2 8s are 16, and again 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8. సో హియర్ లుక్ హియర్, ఇవైతే ఏదైతే సైడ్స్కి చేసామో సో డివిజన్ అది 2 into 2 equal to 4. సో ఇలా అయినా రాసుకోవచ్చు. అండ్ వీ హ్యావ్ 2 methods to find HCF. One is prime factorization method, one is division method. సో ఆల్రెడీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చూసాం కదా, దాంట్లో 2 types ఉన్నాయి. అండ్ హియర్ HCFకి అయితే 2 types ఉన్నాయి, 2 methods, division and prime factorization method. Facts to know, when 2 or more numbers have the same factor, that factor is a common factor. HCF by prime factorization చూద్దాం. HCFని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్తో అంటే చెక్ దిస్ వన్. సో 18 24 and 42. సో ఇలా డివిజన్ అయినా చేయొచ్చు,
సో డివిజన్ చేసినప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 18కి వచ్చేసి 2 ఇంటూ 3 ఇంటూ 3. సో 24కి అయితే 2 12 అండ్ 2 6 అండ్ 2 3 అండ్ 3 1. సో దీనికైతే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. సో 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. అండ్ హియర్ 42 అంటే 2 ఇంటూ 3 ఇంటూ 7. 2 ఇంటూ 3 ఇంటూ 7. సో దీంట్లో కామన్ ఏముంది? 2 ఉంది. అండ్ నెక్స్ట్ కామన్ ఏముంది? 3 ఉందా? సో 1 పేర్ 3 ఉంది. 1 2 3. సో 3 ఉంది. సో HCF is equals to 2 into 3. 2 3s are 6. Your answer. And next HCF by division method. సో HCF by division method అంటే జస్ట్ డివిజన్స్ ఆల్రెడీ చాలా సమ్స్ చేసాం మన ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి.